దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రొద్దున లేచారా? మీ అందరి కోసం మార్నింగు ఈవినింగు లైవ్ కానీ వాగ్దానాలు కానీ కార్యక్రమాలు కానీ దేవునితో మీరు బలపడి క్రీస్తులో ముందుకు సాగుతూ ఆత్మీకంగా ఎదుగు దీవించబడుతూ దేవుని ప్రేమించి ఆయన వాక్యమందు ఉపదేశమందు ఉపవాసమందు సహవాసమందు బలవంతులు అవ్వాలి. రెండోదిగా ఇంకా రక్షించబడిన బిడ్డలు ఎవరైనా ఉంటే యేసు రక్షకుడు నేను రక్షించేవాడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు. ఎందుకమ్మా యేసు ప్రభు నమ్మితే పరలోకం, పాపక్షమాపణ, నిత్య జీవం, ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఈరోజు అండి మేము చాలా బాధలో ఉన్నాం, భయంతో ఉన్నాం, కృంగుతున్నాం. దేవుని మాట నీతో మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా ఉండు. ఆయన మాటలో శక్తి జీవం ఉంది. కాబట్టి ఈరోజు ఒక్క మాట మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం 2వ మాట. అన్ని దిక్కులందు వారికి విశ్రాంతి కలుగజేసెను, యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను. అన్ని వైపుల నుండి పీస్, వారి శత్రువులు వాళ్ళకి అప్పగించాడట దేవుడు. ఈరోజు నీ కుటుంబంలో అన్ని వైపుల నుండి, ఎటువైపు నుండి తట్టుకోలేకపోతున్నానండి, అన్ని వైపుల పోరాటమే, అన్ని వైపుల శోధనే, అన్ని వైపుల బాధనే, అన్ని వైపుల దుష్టుని పోరాటం, అన్నిట్లో మాకు పోరాటం అనుకుంటున్నారా? అన్ని వైపులో నీకు పీస్ కలగబోతుంది. అన్ని వైపుల నుంచి, అంటే ప్రతి సైడ్ నుంచి కూడా నీకు దేవుడు విశ్రాంతి కలుగజేసట. అన్ని పోరాటాల నుంచి నీకు విశ్రాంతి కలుగజేసి నీ శత్రువులను అందరినీ కూడా ఏం చేయబోతున్నాడట? అడ్రస్ లేకుండా అణిచివేసేద్దాం. ఆమెన్. అన్ని పోరాటాల నుంచి నీకు విశ్రాంతి కలుగజేసి నీ శత్రువులని అణిచివేసేదను. ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం. ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, దేవుని ప్రేమించండి. ఎక్కువగా మన కల్వరి ప్రత్యక్షత, మన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వస్తున్న ఉదయకాలం సాయంకాలం లైవ్ ఈ వాగ్దానం మీ స్టేటస్లో మీ ప్రోగ్రామ్స్లో పెట్టుకొని ప్రభుని స్తుతించండి. దేవుని కోసం దగ్గరగా జీవించండి. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధి నుంచి, బాధ నుండి, చింత నుంచి, నింద నుంచి, గాయాల నుంచి, అవమానం నుంచి, పోరాటాల నుంచి నలుదిక్కుల వారికి మాకు విశ్రాంతి. ఇతర దేశంలో మా ప్రియులందరికీ విశ్రాంతి. భారతదేశం రక్షించండి. మా ప్రజలందరినీ క్షేమం, సంఘాల్లో సేవకుల మధ్య ఐక్యత, సమాధానం, కొట్లాడుకోవడం, డిబేట్లు, గొడవలు, కొట్లాటలు, వ్యర్థమైన మాటలు మా దైవజనుల మధ్యలో తీసి అందరము ఆత్మ కలిగించే ఐక్యతనే బంధముతో నీ రాజ్యాన్ని ప్రకటిస్తూ సాతానికి సిగ్గు కలిగే విధంగా ముందుకు సాగుటకు చిన్న పెద్ద భేదం లేకుండా దైవజనులందరూ సంఘాలందరినీ సమకూర్చయ్యా. అయ్యా, ఏ ఇంట్లో శోధకుడు ఉన్నాడు, రోగం ఉందో యేసు పొందిన గాయముల చేత స్వస్థత, ఏ పోరాటాలు ఉన్న స్వస్థత, విడుదల. అంతేకాక ప్రభు, రక్షణ అనుభవం లేని బలమైన రక్షణ తప్పిపోయిన ప్రతి బిడ్డ లేవాలి. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ ఎగ్జామ్స్ బిడ్డలకు తోడుగా ఉండి విజయాన్ని మీరు దయచేయండి. మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం గొప్ప దీవెన వారికి ఉండాలి. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారికి కూడా గొప్ప దీవెన సమృద్ధి ఉండాలి. అట్టి కృప అందరికీ మీరు దయచేయండి. కల్వరి మినిస్ట్రీకి నలుదిక్కుల విశ్రాంతినిచ్చి మా శత్రువులంతటిని అణిచివేసిన ఆయన బలమైన కార్యాలు జరిగించి నీ కృప మెండుగా అందరికీ అనుగ్రహించమని, ఈరోజు ఎంతమంది బాధలో నెమ్మదిలో లేకుండా ఉన్నారు అందరి పక్షంగా కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా కృంగిపోకండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 22వ తారీఖు శనివారం. మీ అందరికీ తెలుసు, సిటీ రివైవల్ సభ ఈసారి సికింద్రాబాద్ ఏప్రిల్ ఫుట్బాల్ గ్రౌండ్ ఏప్రిల్ సికింద్రాబాద్. కుటుంబాలకు పాలు పొందండి. అంతేకాక దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం బెల్లంపల్లి సువార్త సభ, ఆదివారం బెల్లంపల్లిలో ప్రామిస్ రండి. 3 ఆరాధనలు. దేవుని బిడ్డలారా, చక్కటి పాట రిలీజ్ అయింది కదా, నా దాగుచోటు నీవే. అందరు లైక్ చేసి షేర్ చేయండి. పాటలు ఆ దాగుచోటు దేవుడు కాబట్టి మీరందరూ కూడా వేసే దాగుచోటు రావాలి. లైక్ కొట్టు, మంచి కామెంట్ పెట్టి మీ బంధువులు, మీ స్నేహితులందరికీ పాటను షేర్ చేయండి. దేవుడు దీవించును గాక. ప్రైజ్.